ఇప్పుడే వచ్చాను, జస్ట్ ఫస్ట్ టైం వచ్చింది మావాడు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. ఇక్కడ చాలా గుడారాలు, బొమ్మలు ఆడుకోవడానికి. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా ఈ ఆవాజ్ చూసినాక? చిన్నప్పుడు నేను కొనుక్కోవాలనుకున్న బొమ్మలన్నీ ఎడే ఉన్నాయి. చిన్నప్పుడు కొనుక్కోవాలి కొక్కలేను తారు బొమ్మలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఫ్రెండ్స్, కంపల్సరీ రావాలి ఇక్కడికి. మర్చిపోకుండా రాండి, మేడారం జాతరకి రాండి అందరూ. ఎన్ని సంవత్సరాల కత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. మేడారం జాతర మజాకానా. జంపన్న వాక్ దగ్గరకు వచ్చేసాం. మేము జలకాలు ఆడటానికి జంపన్న వాక్కి వెళ్తున్నాం. స్వామి నదికి వెళ్ళలేదా? బ్రో ఇక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇదే జంపన్న. ఎస్ బ్రో, ఇక్కడ దిగనా బ్రో? బ్యాటరీ వేయించుకుంటారా బ్రో? మోనాలిసాలో ఇక్కడ ఎవరు పూసలు అమ్మేటోళ్ళు ఉంటే బాగుండే బ్రో. నేను డ్యాన్స్ చేసేటండి ఈరోజు. ఫ్రెండ్స్ జంపన్న వాక్ వచ్చేసాం. మొత్తానికి అయితే జంపన్న వాకు చూడండి చూడండి. జంపన్న వాకు ఇప్పుడు మేము చూపిస్తాం. ఏది బ్రో బ్రిడ్జ్ కట్టిరుమా? మోనాలిసా కుంభమేళలో పూసలమ్మ ఫేమస్ అయింది బ్రో. నేను కూడా అమ్ముతా ఫ్రెండ్స్. ఫేమస్ అయిపోతాం బ్రో. ఇగో ఈ బ్యాగులో పూసలు తెచ్చినాం ఫ్రెండ్స్. వాడు మనకు లాగానే ఉన్నాడు కదా, వాడు పట్టుకున్నాడు. పదా బాబాయ్, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బ్రో పదా బ్రో. కార్లో పెడితే పక్క పెట్టి తీపిస్తారు. అదే కదా, అప్పుడు అట్లా వస్తుంది. అట్లా వస్తాం కదా మన ఏరియా నుంచి అయితే అట్లా రోడ్డు అట్లా వస్తుంది. ఇక్కడ నుంచి వీడియో ఇద్దాం. జంపన్న వాక్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు జంపన్న వాక్ అసలు ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్లు, ఆనందాలు బాగా ఆట ఆడుతున్నారు కదా ఫ్రెండ్స్. నాకు లోయర్ కూడా ఉంది బ్రో. లోయర్ సెట్ అవుతుంది. లోయర్ ఉంది ఇస్తా. నేను షార్ట్ తెచ్చిన, కలరే కాదు లోడ్ తీసుకుంటాడు, సరిపోతాయి కదా. మళ్ళా ఇక్కడ ఆడబెట్టుకోవాలి. ఎట్లా ఆడేస్తా ఇక ఆడతాయి. మళ్ళీ ఏంది, మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి. మన బ్యాగ్లో వేసుకొని పోదాం. దగ్గరికి అయితే జంపన్న వాక్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. మనం ఇక్కడే తల్లి దగ్గరికి పోవడానికి ముందు ఏదైనా మొక్కులు ఉంటే మనం ఇక్కడే తీర్చుకోవాలి. తలనీలాలు సమర్పించాలి. తలనీలాలు ఇదే ప్లేస్ అన్నట్టు. అట్లా మొక్కులు అట్లా 3 కత్తెరలు, ఆడవాళ్ళు అయితే 3 కత్తెరలు అని ఇస్తారు అన్నట్టు. బ్రో ఇక్కడ దిగుదామా? ఇక్కడ బండి ఎక్కడ పెట్టాలి నువ్వు 10 ఆ సందులో పెట్టుకో బండి. బ్రో నాకు కూడా అనిపిస్తుంది ఏమంటే ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని మంచిగా బిజినెస్ సంపాదించవచ్చు అనిపిస్తుంది బ్రో ప్రతి ఒక్కరు. అవును మరి బాగా నడుస్తుంది. టీ షర్ట్ తీసుకున్నా అలా ఓడిపోతాను. ఏ టీ షర్ట్లు ఎందుకు బ్రో, ఉత్తిగా వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, జంపన్న వాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే మొత్తం జలకాలం మొత్తం ఇక్కడే ఆడుతారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అందరినీ. చూడండి అది ఒక్కొక్కల ఆనందాలు చిన్నపిల్లలతో సహా. అక్కడ చూడండి మా ఇంకా మనం జాతరకు 2 రోజుల ముందు వచ్చినాం కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. జాతర టైంలో వచ్చి అంతా నిండిపోతుంది. మనకి ఇక్కడ ఉండడానికి కూడా ప్లేస్ లేదు. మనం బావిలో ఆడబెడదాం. ఏంటి బ్రో ఏంద్రా బ్రో అటు వద్దు బ్రో, ఇటు పోదా బ్రో.
నవీన్ బాయ్ అరే బీచ్కి వచ్చిన ఇంత హ్యాపీ ఫీల్ కావారా బీచ్కి వచ్చిన ఇంత హ్యాపీ ఫీల్ కావాలి అవును అసలు దిగుదామా బ్రో ఇప్పుడు బ్రో వాటర్ అంటే అసలే భయం అయితే అందరు జనాలు ఉన్న దగ్గర దిగుదాం పండు అయితే అసలే మామా జనాలు ఉన్న దగ్గరికి పోదాంపా అటు పోదాంపా బ్రో బ్రో వద్దు బ్రో జనాలు ఉన్న దగ్గరికి పోదాం బ్రో నాకు అసలే వాటర్ అంటే భయం బ్రో బ్రో వేడి 50 రూపాయలు బ్రో ఇక్కడ 50 రూపాయలు వేడి నీళ్ళు అయితే బ్రో ఆగండి బ్రో నాకు అసలే భయం బ్రో 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 చేయి అటుకాడు అమ్మ నా భయం అవుతాం బ్రో 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 మనం ఇటు ఉండాలి అటు ఎండ కొడుతుంది కాబట్టి ఇటు ఉండాలి అటు బ్రో బ్రో చల్లగా దిగుతాం తర్వాత బ్రో బాయ్ ఫ్రెండ్స్ రావులు అయితే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైటింగ్ అంతా మహిమ మొత్తానికైతే బాతింగ్ చేసేసి ఇక్కడ జంపన్న వాగులో నుంచి స్నానం చేసేసి జస్ట్ గుడి దగ్గరికి అయితే వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇంగ్లీష్ మాట్లాడతాను ఇంగ్లీషే రాదు కానీ జస్ట్ చూడండి బ్రో ఇది ఇంగ్లీష్ హలో అదొక్కటే ఇంగ్లీష్ బ్రో మిగతా ఇంగ్లీష్ అయ్యో అయ్యో అనేసింగా ఇక్కడేగా బ్రో అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు బ్రో మనం ఇక్కడ నుంచి వచ్చినావా కాదు కదా లేదు ఇటు నుంచి కాదు అక్కడ నెమలికలు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది ఇది ఆసియా ఖండంలోనే నేను ఫస్ట్ టైం వస్తున్నాను అతిపెద్ద గిరిజన జాతర అతిపెద్ద గిరిజన జాతర సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ జాతరని ఆలకించవలసిందిగా చూడండి ఇప్పుడే అంబులెన్స్ ఇప్పుడు మా ఫ్రెండ్ గారు ఏదో చెప్తా ఇందాక తాతలు ఆడుతుండే వాడు ఫస్ట్ టైం వచ్చిందంట వాడు ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తారంట ఇక్కడ హైదరాబాద్ లో 1-2 జాయింట్ వీల్స్ చూస్తే ఇక్కడ 10కి పైగా ఉన్నాయి పదే బ్రో నువ్వు లెక్కేసినావా బ్రో ఇంకెక్కువ ఉంటాయి బ్రో ఇక్కడ చాలా ఉన్నాయి ఆడుకునే బొమ్మలు అన్ని ఉన్నాయి చాలా వచ్చి కొనుక్కోవడానికి ఇక్కడ బాగుంటది అంటే హైదరాబాద్ లో కూడా అలాంటి సిటీస్ లో కూడా దొరుకుతాయి అనుకోండి కానీ ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్ కానీ కానీ బీవత్సం ఏంటంటే కాస్ట్లు మాత్రం రూపాయి 10 రూపాయలు ఉంది భయ్య డబల్ రేట్ ఒక 2 కొబ్బరికాయలు కలిసి 100 రూపాయలు అంట అది సో దానికి మాత్రం ప్రిపేర్ అయ్యి రావాలి మీరు మనీ అయితే కొంచెం ఎక్కువ తెచ్చుకోవాల్సిందే భయ్య అదే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టదంట కొబ్బరికాయ తినేస్తాం కదా అక్కడ కొట్టిన దర్శనం అయితే స్టార్ట్ అయింది చూడు బ్రో యా ఫైనల్లీ అయితే వెళ్తున్నాం బ్రో గుడిలోకి ఎంటర్ అవుతున్నాం సో ఇప్పుడు అమ్మవారిని దర్శనం కొత్తగా ఇక్కడ గద్దెలు అనేది ఏర్పాటు చేశారు అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు అటు సైడ్ ఇంతకుముందేమో అటు సైడ్ ఉండేది యాక్చువల్లీ అటు ఉండేది కానీ అటు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదంట సో ఇది కొత్తగా నేర్పించిన వాటి గద్దెలు సో చూడండి భయ
బుక్ అయిపోయావు బ్రో. ఆడైతే బుక్ అయిపోయాడు, బొట్టు పెట్టించాడు తిలాడేసరికి. బ్రో ఏమైంది? బుక్ అయిపోయావా బ్రో? అక్క వాడి హెయిర్ వల్ల కనపడట్లేదు వాడికి. నాకు ఖరాబ్ చేసుకుంటున్నా అని చెప్పేసి వద్దులేదు. ఎంత బొట్టు పెడితే ఎంత? 10 రూపాయలు. రోజుకు 100 బొట్లు పెట్టినా 1000 రూపాయలు. ఇంకా సెట్. నేను కూడా బొట్ల బిజినెస్ పెట్టుకుంటావు బ్రో. ఇగో గోపి అగో అయింది చిక్కు మార్కు. పచ్చ కలర్ లో పడ్డా చూడండి. సో నేను కూడా 10 రూపాయలు పెట్టి బొట్టు పెట్టే బిజినెస్ పెట్టుకుంటే ఇక్కడ రోజుకు 100 బొట్లు పెట్టినా 1000 రూపాయలు వస్తాయి ఈజీగా. ఫ్రీగా పెట్టాల్సిన బొట్లు 4 రోజులు చేసుకున్నాం, 30 రోజులు ఏంటో 1000 రూపాయలు, 30,000 బ్రో. కాదు బ్రో, ఫ్రీగా పెట్టాల్సిన బొట్లు పైసలు పెట్టేస్తున్నారు. అదే కదా. ఇది న్యూజిలాండ్ నుండి వచ్చిన ఆర్టిస్టులు ఇక్కడ మనకి న్యూజిలాండ్ లో ఇదే భయ్యా కొత్తగా పెట్టినా కదా తెలుసు. మనకు పర్ఫార్మెన్స్ ఫైనల్ అయితే లోపలికి అయితే వచ్చేసాం భయ్య అన్నట్టుకుంటా. ఏదో ఒకటి నెట్టనవసరం లేదు, నెట్టుకుంటే ఏంటి బ్రో ఇక అవడం మరి దారుణంగా రెడ్డి పడేస్తున్నారు. అనుకోనిస్తలేదా బ్రో? ఇంకా వచ్చేయండి ఎక్కడికి? సమ్మక్క సారక్క జాతరకు వచ్చేయండి. జాతర ఎంత బాగుందంటే మా ఫేస్ లో ఉన్న స్మైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది మ్యాక్సిమం. వీడైతే చూడు బొమ్మలా చూస్తాను చుట్టూతో ఏముండదు అని. కళ్ళు ఎక్స్పీరియన్స్ చెదిరిపోయేలా ఉంది వర్మ. వర్త్ వర్మ వర్త్. జాతర సమ్మక్క సారక్క జాతర. చూడండి భయ్యా మీకు జాతర వీడియో చూపెడతా. నేను పైనాపిల్ మీద పడ్డది ఆశ. సరే ఇక్కడ లడ్డు అన్న తీసుకుందాం ఆరా, చిలకలు కానీ లడ్డు మా అన్నకి. నిజమే తీసుకుందాం, అప్పుడు తీసుకురాడు ఎందుకు. ఇప్పుడు ఏం జరిగిందంటే థమ్స్అప్ తాగితే ఎనర్జీ వస్తుందంట. థమ్స్అప్ తాగని ఎనర్జీ రేట్గా చెప్పేసరికి ఎనర్జీ మొత్తం డౌట్ అయిపోయింది బ్రో. క్యాన్సల్గా అయితే థమ్స్అప్ రేట్ 20. ఇక్కడ పెట్ బాటిల్ రేట్ వచ్చేసి దిస్ పెట్ బాటిల్ 30 రూపాయలు అంట బ్రో. 30 రూపాయలు అయింది బ్రో థమ్స్అప్. బ్రో ఇక్కడ బాగున్నట్టు బ్రో, చూడండి బ్రో. రింగులు వేస్తారు బ్రో, రింగులు వేద్దాం బ్రో, రింగులు వేద్దాం బా బ్రో, రింగులు వేద్దాం బ్రో. $20కి 5 రింగులాట అన్న. 5 రింగ్స్ కదా. ఎక్కడెత్తారా?
వేయాలన్నా వేయాలి. దేనికి వేస్తాను? 100 రూపాయలుగా, 50 రూపాయలు కాదు, రూపాయి కూడా దేనికి పడదు బ్రో నీకు. రింగులు దండగా బ్రో నీ వల్ల, డబ్బులు దండగా. ఇదే గేమ్ ఉంది బ్రో చూద్దాం. 3 బాల్స్ 50 రూపాయలు, 3 బాల్స్ పడితే 200, 1 బాల్ పడితే 50 రూపాయలు. ఇక్కడ బ్రో అయితే బాగా వేస్తాడు. వేస్తావా బ్రో? బ్రో థమ్స్ అప్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. పోతే పోయినాయి పోయా 30 రూపాయలు. నిజంగానే ఎనర్జీ వచ్చింది సార్. అయితే ఇప్పుడైతే జెయింట్ వీల్ దగ్గరికి పోతున్నా. ఈ బాల్ గేమ్స్ ఇంకా ఏదో చెంబులు పడగొట్టాలంట, విల్లు బాణం గేమ్స్, ఇవన్నీ అయితే మన వల్ల కాదు. డబ్బులు ప్రతిభను చూపిద్దాం అనుకున్నాం. అవన్నీ డబ్బులు పోగొట్టే గేమ్స్ అని అర్థం. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా వేస్ట్ బ్రో. వీటన్నిటికంటే శుభ్రంగా దొరికిన కాడికి మీ దగ్గర డబ్బులు ఏమి ఉంటుంది దాని బదులు తినండి. లేదు అంటే జెయింట్ వీల్ అయితే మంచి దాని ఎక్సైట్మెంట్ ఇస్తుంది. దాన్ని ఎక్కడం బెటర్ అనిపిస్తుంది. అలాంటి గేమ్స్ కానీ అలాంటి ఎక్కితే బెటర్ నాకు తెలిసి. అయితే డబ్బులు పోకుండా ఉంటాయి. జాతర ఎంతసేపు అమ్మ మళ్ళీ చూపెడుతున్నా కానీ కొద్దిసేపు జాతర వీచి చూపడం. మొత్తం మనం ఒకసారి అడుగు అది అడుగు అది చూసుకొని అది ఇది ఎక్కి అది చూసుకున్నాం. సరే చూడండి అక్కడ ఉంది భయ జెయింట్ వీల్. 2 ఉన్నాయి. ఒకటైనా ఇంకా ఆన్ చేయలేదు. ఒకటైతే మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. దాని దగ్గరికి అయితే పోయి ఇప్పుడు జెయింట్ వీల్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు. ఫస్ట్ టైం అనుకుంటా నేను జెయింట్ వీల్ ఎక్కడ. జెయింట్ వీల్ ఎక్కలేదు బ్రో నేను ఇంతవరకు. అవునా? జెయింట్ వీల్ కాకుండా మిగతా క్లాక్ టైప్ ఉంటుంది చూడు, పెండిలో, గదైతే ఎక్కినా. ఏమో జీవ పంది మాసం అర్థమైపోయింది నాకు. దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగిపోయేలా ఉంది. కానీ ఎలా అయినా ఇంత దూరం వచ్చినా కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే భయ. లోనకి వెళ్దాం బ్రో. మొత్తం బాగుంది. ఇట్లా లోనకి వెళ్దా. ఇదంతా చాలా బాగుంది. తాజా చెరుకు రసం కేవలం 20 రూపాయలు మాత్రమే. ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ తాజా చెరుకు రసం కేవలం 20 రూపాయలు మాత్రమే. కదా ఎక్స్పీరియన్స్ అయితే ఏమవుతున్నా ఫస్ట్ టైం చేయండి. రాగులు మంద పాటు తీసుకోవాలి. మంద పాటు తీసుకోవాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయండి. అలా ఉంటుంది. ఫ్రెండ్ కెమెరా కావాలా? ఉప్పల బ్యాల బ్యాచ్ వచ్చేసి ట్రాన్స్జెండర్స్ అండి. హాయ్. ఓన్లీ ఎంజాయ్ చేయడానికి వచ్చాం మేడం. అందరూ బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? హాయ్. బాగున్నామా? చాలా అంటే చాలా బాగున్నారు. అమ్మాయిలు కూడా మనకి రారు. మీరు కూడా బాగున్నారు. ఓ థ్యాంక్ యూ. యువర్ స్వీట్ నేమ్? రుచి. వావ్ ఎంత రుచిగా ఉందిరా. ఓకే మీ ఇన్స్టాడ్ హీరో భయ్యా. మేము కూడా ఎక్కుతాం భయ్యా. రుచి మేడం హాయ్. We are also exciting for that.
ఉంది భయ్యా అసలు. అదే కదా మరి, క్రేజీ అంటే క్రేజీ ఉంది. మీరు కూడా We can't trust who or she, who or వచ్చినాడు ఇంగ్లీష్ భయ్యా. we can't find bro. క్రేజీ ఎక్స్పీరియన్స్ భయ్యా, నిజంగా ప్రతి ఒక్కరు రావాలి భయ్యా. అదే ఫోన్ గట్టి పట్టుకోవాలి భయ్యా. నాకే చూస్తే ఆడతాను అరే ఏంట్రా ఇది భయ్యా. భయ్యా వ్యూ మాత్రం అసలు వేరే ఉంది భయ్యా. తిప్పంగితోనే ఉంది కొంప తీసి భయ్యా. గట్టి పట్టుకో. ఓకేనా? క్రేజీ ఉంది భయ్యా అసలు. వీళ్ళందరూ మన పైకి వచ్చారు. ఇటు చూడు భయ్యా, నువ్వు వాళ్ళతో నీకు అటు ఉందిరా. క్రేజీ భయ్యా. దడుచుకున్నారా బాగా? మావాడైతే చదువుకున్నాడు. బండే నల్లగరే.